నమస్తే. వల్లంకి స్వాగతం. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం మీద మనం ఈరోజు మాట్లాడదాము. అదేంటంటే తెలంగాణ గద్దర్ అవార్డ్ అని ఒక అవార్డు సినిమా వాళ్ళకి ఇస్తామని మేస్త్రి స్టార్ట్ చేసిండు. మేస్త్రి అయితే దానికి ఒక ఇన్విటేషన్ కార్డు కొట్టించారు. ఆ ఇన్విటేషన్ కార్డులో గద్దర్ అవార్డు అని పేరు కానీ గద్దర్ ఫోటో అయితే లేదు. అయితే గద్దర్ ఫోటో ఎందుకు లేదా అంటే గద్దర్ పేరు పెట్టినాక ఇంకా ఫోటో ఎందుకు అంటే ఒక పనికి మాలినోడు. మరి పేరెందుకు పెట్టిర్రా ఆయన అంత గౌరవం చెప్పడం ఆయన ఫోటో అవసరం లేదు, పేరెందుకు పెట్టిర్రా అంటే సమాధానం చెప్పలేని మూర్ఖులు దరిద్రులు తయారయ్యారు. నేనేమంటున్నా అంటే గద్దరు పేరు మీద సినిమా అవార్డులు ఇవ్వడం అనేది అది ఒక ఇర్రిలవెంట్ పద్ధతి. అంటే గద్దరికి సినిమాకి సంబంధం లేదు. ఫస్ట్ థింగ్, గద్దరు కళాకారుడు కాదు, విప్లవకారుడు. అవును, గద్దరు చేసిన సేవలు సామాజిక రంగంలో వాటిల్లోనూ గుర్తించి అట్లాంటి వాటి కానీ సినిమా వాళ్ళకి ఇస్తే ఇప్పుడు గద్దర్ ఫోటో ఎందుకు పెట్టలేదు నాకు అనిపిస్తుంది అంటే గద్దర్కి బట్టలు ఉండవు, ఒక గొంగులు వేసుకుంటాడు. ఆ గొంగులు వేసుకొని ఫోటో తీసుకుపోయి అంత మంచి పాష్ ఫ్యాన్సీ ఫిల్మ్ దాంట్లో పెడితే గబ్బు ఉంటుంది, గలీజ్ ఉంటుంది అని వాడు చెప్పుంటాడు. అందుకే ఫోటో చేసి ఉంటాడు తిక్కలు. మరి అంత నామోసినప్పుడు ఆయన పేరు ఎందుకు పెట్టాలి, పెట్టి ఎందుకు బదనాం చేయాలి? ఎందుకు చేయాలంటే నేను చెప్తా. దీనికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే వాస్తవానికి గద్దరు ఏ పార్టీ మీద కొట్లాడిండు, ఏ ప్రభుత్వాల మీద కొట్లాడిండంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడిండు. బుర్జువా విధానాలు ఈ దేశం 65 దాదాపు 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మీదనే కొట్లాడిండు. 20 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం మీద కొట్లాడిండు. ఈ రెండు కలయిక కలిసినటువంటి ముఖ్యమంత్రి, ఈ రెండు పార్టీల కలయిక అంటూ సొంటూ కలిసినటువంటి ముఖ్యమంత్రి, ఒక యుకారమైన ప్రొడక్ట్ ఇది. అటువంటి ముఖ్యమంత్రి ఎలక్షన్ ముందల ఆయన కేసీఆర్ ని వ్యతిరేకించిండు. వాళ్ళకు ఇంటర్నల్ ఏమున్నదో మనకు ఇది మీద తెలియదు. చివరాఖరి రోజులలో ఆయన సోనియా గాంధీ కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో అంటగాగడం కూడా మనం చూసినాం. సభలలో చూసినాం, ఎలక్షన్ లో కూడా చూసినాం మనం. ఆయన చివరిగా చనిపోవడం జరిగింది. ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తి చనిపోవడం గద్దర్ ఉన్న ఇమేజ్ కి కొంత డ్యామేజ్ అయితే ఇప్పుడు నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే సార్, ఆ రోజు జరిగిన సందర్భం చెప్తాను నేను. ఎందుకంటే దాన్ని ఎట్లా క్యాచ్ చేసుకుని గుంపు మేస్త్రి అంటే ఆ రోజు నా సమాజం కూడా ఎట్లా యాక్సెప్ట్ చేసిందంటే చనిపోయిన రోజు ముఖ్యమంత్రి కూడా ఆడికి పోయిండు. చాలా మంది వ్యతిరేకించారు ముఖ్యమంత్రిని ఆ రోజున కేసీఆర్ ని. ఏది ఆయన పోలీస్ బందోబస్తు వచ్చిండు. ఇక రకరకాల మాటలు మాట్లాడినటువంటి విప్లవకారులు, విప్లవ భావజాలం ఉన్నటువంటి సంఘాలు చాలా వ్యతిరేకం చేసినాయి. ఎవరి మీద కొట్లాడిండు ఆయన జీవితాంతం అంటే ఇల్లును వదిలి పిల్లలు అందరిని వదిలేసి ఎవరి మీద కొట్లాడంటే కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వాల మోసకారుల మీద కొట్లాడిండు. ఆయన తెలంగాణకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. దాన్ని ఈ గుంపు మేస్త్రి దాన్ని ఆయుధంగా మలుచుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆ రోజున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక నేను గొప్ప చేస్తున్నానని దాన్ని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేసుకుంది. దానివల్ల లబ్ధి కూడా పొందింది. లబ్ధి పొందినాక గవర్నమెంట్ లోకి వచ్చినాక మనం ఆ రోజు లబ్ధి పొందినాక ఓడిపోయి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు బిడ్డ. అవును, ఇచ్చారు. వెన్నెల ఓడిపోయింది కంటోన్మెంట్. ఓడిపోయినాక మళ్ళా గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది. అప్పుడు గెలిచేది ఉండే, అప్పుడు మళ్ళీ వెన్నెలకి ఇవ్వచ్చుగా. గొద్దరపెట్టికి ఇయ్యలేదు. ఇవ్వకుండా నేను చేసిన బీజేపీలోంచి కోర్టు వచ్చినోడు ఆ గణేష్ రెడ్డికి ఇచ్చినావు అంటే వాడుకొని ఇప్పుడు పేరు వాడుకుంటున్నావు, అప్పుడు మనిషిని వాడుకున్నావు, ఇప్పుడు పేరు వాడుకొని ఆయన గౌరవం ఇస్తున్నావు అంటే అమర్యాద, అగౌరవం ఇస్తున్నావు. ఇప్పుడు నాకు నేను అనుకునేది ఏంటంటే రాబోయే తరాలకు గద్దరకు విప్లవకారుడు కాకుండా గద్దర్ ఒక సినిమా యాక్టర్ కనిపిస్తాడేమో. ఇప్పుడు నారాయణమూర్తి అంటే సినిమా యాక్టర్, విప్లవ సినిమాలు తీస్తాడు. ఆయన విప్లవ సినిమాలు తీసినట్టు ఏమంటారు, నారాయణమూర్తి యాక్టర్ అంటారు. గద్దర్ కూడా గద్దర్ పేరు మీద సినిమా అవార్డు ఇస్తే గద్దర్ కూడా యాక్టర్ ఉన్నట్టున్నాడు, అందుకే గొంగులు వేసుకుని ఎగురుతున్నాడు. ఒకటి మిత్రమా, మీరు అన్నట్టుగా గద్దర్కు ఈ సినిమా అవార్డు పేరు ఈ గుంపు మేస్త్రి చేసినటువంటి వ్యవహారంలో ఈ సినిమాకు గద్దర్కు ఎలాంటి ప్రాసంగికత లేదు. ఎంత దౌర్ఘ్యం అంటే ఇప్పుడు ఏమన్నా అంటే గద్దర్ వ్యతిరేకంగా జరుగుతుందని చాలా మంది బహుజనులు కానీ విప్లవకారులు కానీ
లెఫ్టిస్ట్ భావజాలు ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. అంటే ఇప్పుడు నువ్వు చూసినావు కొంతమంది శవాల దగ్గర కూడా రాజకీయం చేస్తారంటారు చూసిన. అదే ఆ మాట వస్తుంది అనే ఉద్దేశం చూసి రాజకీయం కోసం శవాన్ని కాదు దేన్ని వాడుకుంటారా అన్న పరిస్థితిలో అవును ఇప్పుడు గద్దర్ని నీ నీ రాజకీయం కోసము రాజకీయ సందర్భం లేని సంబంధం లేని ఫీల్డ్ గంటగట్టి అసలు ఆయన ఇమేజ్ నే మేక్ ఓవర్ చేస్తున్నాడు, మార్చేస్తున్నావు. ఒక విప్లవకారుడు పోయి ఒక సినిమా యాక్టర్ అవుతుండే ఇప్పుడు. అంటే ఈయన గురువు ఆలోచన అట్నే ఉంటది. అదే ఇప్పుడు నోబెల్ అంటే నోబెల్ ఆయన సాంకేతిక రంగంలో, శాస్త్ర రంగంలో, సైన్స్ లో ఆయన చేసిండు కాబట్టి నోబెల్ ఆ రంగంలో ఇస్తున్నారు, దానికి అనుబంధ రంగాలు ఇస్తున్నారు. కానీ నువ్వు ఒక పనికి మాలేడు, నువ్వు గద్దర్ కలకాలం గుర్తుండాలి, యాజ్ గద్దర్ లాగానే గద్దర్ గుర్తుండాలంటే సినిమాలకు కాదు, సాంస్కృతిక కూడా కాదు, తెలంగాణ సామాజిక రంగంలో గుర్తింపుని అవార్డు సమాజం కోసం పనిచేసిన వాళ్ళకి ఇస్తే అర్థం ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఆయన బతుకున్నాడు కాబట్టి ఆయన పేరు మీద ఇయ్యలేదు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు చచ్చిపోయాడు కాబట్టి నీకు అవకాశం వచ్చింది. కానీ నువ్వు అసందర్భమైన రంగానికి ఇచ్చుకుంటా ఆయన తక్కువ చేయడమే కాకుండా ఆయన ఇమేజ్ని పూర్తిగా ఆయన ఎట్లా మార్చిందంటే అసలు గద్దర్ అంటే ఒక యాక్టర్, సినిమా యాక్టర్ రేపు తెలిసే జనాలు. మిత్రమా నేను ఏమంటే ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్, ముఖ్యంగా ఈ గుంపు మేస్త్రి ఎవరినైనా వాడుకునేటువంటి తెలివితేటలు కలిగినటువంటి మనిషిన, ఏ పార్టీని కానీ, వ్యక్తులను కానీ, సంస్థలను కానీ వాడుకొని మరుక్షణమే, పెద్దగా టైం కూడా అక్కర్లేదు ఆయన, మరుక్షణమే పక్కకు దాన్ని తన్నేసేటువంటి. నేను రమ్మను నాకు గద్దర్ అంటాడు, ఆయనకే కేసీఆర్ పంచాయతీ వచ్చింది నాకాడికి వచ్చిన టైపు. కానీ గద్దరన్న లాస్ట్ లో నువ్వు ఈ పనికిమాలతో జతగట్టి అసలు నీ పేరే పోగొట్టుకున్నాడు నా ఫీలింగ్. 100% కదా. ఎలా ఒక నిజంగా రాష్ట్రవ్యాప్తంగా నీకు జరిగిన అవమానం అదే, నీ పేరు మీద వాటిలో నీ ఫోటో లేదు. ఇప్పుడు గద్దర్ అంటే ఒక లెజెండ్, విప్లవ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో, విప్లవ ఉద్యమం, ఆయన 69 ఉద్యమంలో నుంచి కూడా ఉన్నాడు, తెలిసినటువంటి వ్యక్తి ఆయన. చాలా బాధపడి చాలా పోరాటాలు, మొత్తం జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి ఆయన, అందులో అనుమానం లేదు. అది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. కానీ జీవితం త్యాగం చేసినటువంటి వ్యక్తిని వీడు భుజాన్ని వేసుకొని అవార్డుని పెట్టి దాన్ని మళ్ళీ అవమానించి నీ క్రెడిబిలిటీ మొత్తము ఒక అన్ఫిట్ పర్సన్ కి నువ్వు దారా చేసినావు గద్దర్ పోయి. అది అది జనం తెలుసుకోవాలి, ఆయన తెలుసుకోలేదు ఎట్లయినా, ప్రజలు తెలుసుకోవాలి, వాళ్ళ కుటుంబం కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు ఆయన ఈయన భయపడి వాళ్ళకి భయపడే కాదు, చైర్మన్ ఇచ్చినట్టు ఇచ్చిన కాబట్టి మాట్లాడితే మీ డాడీ ఆయనకు వచ్చిన పేరు ప్రజలు ఇచ్చింది, ఏదో ప్రభుత్వాలు కాబట్టి ఎవరు ఇస్తే రాలే, నాయకులు ఇచ్చిన జనాలు వచ్చిన పేరు కాబట్టి జనానికి సమాధానం చెప్పాలి, ఆయన ఇమేజ్ పాడు కాకుండా చూడాలి. అవును, ఇది ఒక ఇట్లుంటే మన రాష్ట్రానికి సంబంధించిన అంశం అయితే, నీకు ఇంటర్నేషనల్ ఒక వార్ఫేర్ జరుగుతుంది అంతర్జాతీయంగా. నిన్న నుంచి స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ ఇరాన్. ఇజ్రాయెల్ అనేది దేశము చుట్టూ ముస్లిం దేశాలు ఉన్నటువంటి సముదాయంలో ఇజ్రాయెల్ ఒక దేశం, చిన్న బుక్క, చిన్నది. అన్ని ఆయన చుట్టూ ఉన్నటువంటి ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ముస్లిం దేశాలు. ఎక్కడైతే యేసు పుట్టిండు, మోసెస్ బేసిక్ ప్లేస్ ఆఫ్ మోసెస్. అవును, మోసెస్ మక్కా రెండు దగ్గర బేసిక్ అంటే క్రిస్టియానిటీకి అన్ని కూడా మూలం మోసెస్. అవును, అక్కడ నుంచి మొదలైంది ఈ రెండు చీలిపోయి రెండు మతాలేని. అవును. సో అయితే అక్కడ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, ఎట్లున్నారు అనేది అందరికి తెలుసు. అక్కడ అమెరికా చాలా సపోర్టివ్ ఉంటుంది దానికి. ఇజ్రాయిల్ నేషనల్స్ ప్రపంచంలో అన్ని స్థానాల్లో పెద్ద పెద్ద కంపెనీస్ కాబట్టి వాళ్ళు సడన్ గా ఓవర్ నైట్ ఇరాన్ మీద ఎందుకు, అది కూడా న్యూక్లియర్ సైట్స్ మీద ఎందుకు దాడి చేసిరు అనేది అంటే చూస్తే దానికి ఒక కారణం ఉందని మనకు ఏముంది. కారణము మనకు అంతర్జాతీయంగా ఏం తెలిసి వస్తుంది అంటే, ఈ మధ్యలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశము చుట్టూ వాళ్ళతోటి ఎవరితోటి పక్క పాలస్తీనా తోటి రోజు పంచాయతీ గొడవలు జరుగుతున్నాయి, యుద్ధం జరుగుతుంది, దాదాపు సంవత్సరానికి ఎక్కువైంది. వీళ్ళ పాకిస్తాన్ సపోర్ట్ ఉన్నటువంటి దేశం ఇరాన్. వాళ్ళ యొక్క ఇజ్రాయెల్ యొక్క ఏంది ఆ సంస్థ, ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ ఇచ్చిన సమాచారం ఏంటంటే ఒక 15 రోజులలో న్యూక్లియర్ ఒక 15 నుంచి 20 బాంబులు తయారు చేస్తున్నారని వాళ్ళకి సమాచారం అట. ఇరాన్ తయారు చేస్తుంది. ఆ న్యూక్లియర్ దాన్ని రెడీ పెట్టుకున్నట ఏదో ఫ్లూయిడ్
నిన్న మనం రెడీ చేసిరట. నెక్స్ట్ బాంబు తయారు చేయాలి. ఓకే. తయారు చేస్తే ఎవరి మీద తయారు చేస్తుంది? మా మీదకి అనేది ఇజ్రాయెల్ వాదన. ఓకే. ఓకే. ఇప్పుడు ఒకటే బాగుంది. ఇజ్రాయెల్ చిన్న కంట్రీ కాబట్టి దీన్ని డిసైడ్ చేయొచ్చు. ఇక తర్వాత ఏం జరిగితే జరిగితే చూసుకుందాం తర్వాత. అంతే కదా. తర్వాత అవసరమైతే అమెరికాతో డీల్ చేసుకుందాం అనే ఫీలింగ్ లో ఉంటే ప్లాన్ ఉంటుంది కదా, గేమ్ ప్లాన్. ఎస్. అయితే వీళ్ళు అంటే ఇజ్రాయెల్ పూర్తిగా డెసిమేట్ ధ్వంసం చేయడానికి ఒక చేస్తున్న ప్లాన్ మొసాద్ తెలుసుకుంది కాబట్టి వీళ్ళు ప్రయారిటీగా ముందే ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే చేసిందో దాన్ని కనిపెట్టలేకపోయిన ఆ ఫెయిల్యూర్ మళ్ళీ రిపీట్ కాకుండా వీళ్ళు ముందే దాడి చేసిన అనేది ఒక నేనేమంటా అంటే ఇలా సరే దాడి తప్ప కరెక్టా అనేది సెకండరీ. మనం ఇప్పుడు మనం యూదులు అంటే ఇజ్రాయెల్ అంటే యూదులు మొదటి నుంచి కూడా మనం చరిత్ర ప్రకారంగా చూస్తే మొదటి నుంచి కూడా నీకు హిట్లర్ కూడా వాళ్ళను ఊతకోతకొచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. దాదాపు 60-70 వేల మందిని చంపిన సందర్భం హిట్లర్ 1945లో. అసొంటి నుంచి వచ్చినటువంటి జాతి వాళ్ళకి అవును వాళ్ళకి చరిత్ర ఉంది. దాన్ని ఈ వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ సంస్థ నీకు అమెరికన్ సిఐఏ కంటే కూడా పవర్ఫుల్ అనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే అంత ప్రెసిషన్ స్ట్రైక్స్ అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గ్యాదర్ చేయడంలో పర్ఫెక్ట్. వాళ్ళు మన ఆ పక్క కంట్రీలో మొత్తం సెల్ ఫోన్లనే బాంబులు పేల్చారు కదా. అవును, అంత వార్ఫేర్ ఉంటుంది వాళ్ళ డిజిటల్ వార్ఫేర్. వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్ వాళ్ళ చేతిలో పేల్చినట్టే ఇస్రాయెల్. అయితే నేను ఏమంటాను మిత్రం అంటే నిన్న జరిగిన దాడి నిన్న రాత్రి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. ఇరాన్ పై 3 మేజర్ జనరల్, 3 అణుశాస్త్రవేత్తలు ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ ఇంట్లో ఉన్నారు, పాయింట్ బ్లాక్ ప్రెసిషన్ స్ట్రైక్ అంటారు. ప్రెసిషన్ స్ట్రైక్ చేసి ఇంతకుముందు ఒక మిలిటరీ జనరల్ ని ప్రెసిషన్ స్ట్రైక్ చేసి ఎట్లా చంపారు వాడు కార్ లో డ్రోన్ తో కార్ లో కొట్టి చంపారు. అట్లా సేమ్ అదే విధంగా ఈయన కొట్టిరు. అసలు ఎంత ప్రెసిషన్ గా ఏదో నువ్వు పక్క నుండి చంపినట్టే ఎక్కడ అంటే 3 దేశాలు దాటి రావాలి. ఇజ్రాయెల్ నుంచి అంటే పాలస్తీనా, లెబనాన్, ఇరాక్, తర్వాత ఇరాన్ వస్తుంది. ఇన్ని దేశాలు వచ్చి కూడా అంత అక్యురేట్ పాయింట్ లో కొట్టిరంటే ఇక మన విశ్వగురు మరి నిన్న మన జరిగిన మన స్ట్రైక్స్ కూడా ఉన్నాయి. ఇక దానికి మనం ఆలోచన చేసుకోవాలి. అంటే మనం కొన్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. సెకండరీ అది ఎందుకు చేసారు ఏంది అనేది అది మనం చాలా పెద్ద సబ్జెక్టు మాట్లాడవచ్చు. ఇది మిత్రమా, నమస్కారం. జై తెలంగాణ. జై హింద్.